Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed what is the definition of noun and types of noun regarding parts of speech. In this video, I am going to tell about another parts of speech, pronoun and verb. Last video లో మీకు noun అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాటిని కొండ గుర్తులతో ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయాలి, ఒక సెంటెన్స్ లో అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో pronoun అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, verb అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాటి యొక్క టిప్స్ ఏంది అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, pronoun. Second one is pronoun. What is the definition of pronoun? Pronoun అంటే ఏంది? Pronoun is a word which is used instead of a noun. Have you understood what I say? ఒక noun కి బదులుగా మనం వాడే పదాన్ని pronoun అంటాం. For example, Radha goes to college and she reads well అని అంటాం అనమాట. అంటే రాధా గోస్ టు కాలేజ్ అంటే ఆమె కాలేజ్కి వెళ్తుంది, అండ్ షీ రీడ్స్ వెల్. అర్థమవుతుందా? అక్కడ మళ్ళీ రాధా అని రాయకుండా షీ రీడ్స్ వెల్ అంటాం. ఆ షీ అనేది ప్రొనౌన్, అంటే ఒక నౌన్కి బదులుగా వాడే పదాన్నే ప్రొనౌన్ అని అంటాం. అర్థమవుతుందా? ప్రొనౌన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 9 పార్ట్స్. ప్రొనౌన్ ని 9 రకాలుగా విభజించారు. అవి ఏవి అనేది ఇప్పుడు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే మాట్లాడే వ్యక్తుల్ని తెలియజేసేది. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంది? మాట్లాడే వ్యక్తుల్ని తెలియజేసేది. పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ ఏ స్పీచ్. అంటే స్పీచ్ లో వాటి యొక్క పాత్రను బట్టి వాటిని 3 రకాలుగా విభజించాం. అవేమంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వాటిలో సింగులర్ అండ్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది? డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ వస్తుంది, ప్లూరల్ వై వస్తుంది. సెకండ్ పర్సన్లో సింగులర్ ఏమొస్తుంది? యు వస్తుంది. ప్లూరల్ యువే వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది? హీ, షీ, ఇట్ వస్తుంది. ప్లూరల్ ఏమొస్తుంది? దే వస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ కూడా యువే. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, ప్లూరల్ దే. దీస్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇవి మాట్లాడే వ్యక్తుల గురించి చెప్తాయన్నమాట. అంటే నౌనికి బదులుగా వీటిని మనము యూజ్ చేస్తూ ఉంటాం సబ్జెక్ట్ ప్లేస్లో. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అనొచ్చు, లేదా నామినేటివ్ ప్రొనౌన్ అనొచ్చు, లేదా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని కూడా అనొచ్చు అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. ఇదేం చేస్తుంది? కలిగి ఉండుట గురించి తెలియజేస్తుంది. పొసెసివ్ అంటే కలిగి ఉండడం. పొసెసివ్ ప్రొనౌన్ అంటే కలిగి ఉండుట గురించి తెలియజేస్తుంది. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఓనర్షిప్, పొజిషన్ అండ్ రిలేషన్షిప్. అంటే యాజమాన్యాన్ని, కలిగి ఉండుట, అదేవిధంగా బంధుత్వం గురించి తెలియజేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. పొసెసివ్ ప్రొనౌన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అవేవంటే వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏమొస్తాయి? మైన్, అవర్స్, యువర్స్, దైస్, హిస్, హర్, ఇట్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ ని ఆబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేస్తాం. అంటే నాది, మాది, మీది, వాళ్ళది, ఆమెది అని చెప్పడం అనమాట. అది పొసెసివ్ ప్రొనౌన్ అంటే. దాన్ని ఆబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేస్తాం. అదేవిధంగా పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే దీన్ని నౌన్కు ముందు యూజ్ చేస్తాం. పొసెసివ్ అడ్జెక్టివ్ని నౌన్కు ముందు యూజ్ చేస్తాం. మై, అవర్, యువర్, దేర్, హిజ్, హర్, ఇట్స్. అంటే నా యొక్క, మన యొక్క, మీ యొక్క, వారి యొక్క, అతని యొక్క, ఆమె యొక్క. అంటే యొక్క అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. అర్థమవుతుందా? కలిగి ఉండుట అని చెప్పడాన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అని చెప్తాం. అది నౌన్కు ముందు యూజ్ చేస్తాం. అర్థమవుతుందా?
ఫస్ట్ ఏంది పర్సనల్ ప్రొనౌన్స్, సెకండ్ వన్ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే పరస్పర సంబంధం గురించి తెలియజేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్, 2 friends like each other, 3 friends like one another. అంటే ఇద్దరి మధ్య సంబంధం గురించి తెలియజేయడానికి ఈచ్ అదర్ అని యూజ్ చేస్తాం. ఇద్దరి కంటే ఎక్కువ మధ్య సంబంధం తెలియజేయడానికి వన్ అనదర్ అని యూజ్ చేస్తాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే వ్యక్తులను లేదా వస్తువులను చూపేందుకు ఉపయోగపడేది. వస్తువులను లేదా వ్యక్తులను చూపేందుకు ఉపయోగపడే ప్రొనౌన్స్ ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్, దట్, దీస్, దోస్, సచ్. అంటే ఇది, అది, ఇవి, అవి, అలాంటివి అని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నట్టు అనమాట, ఎవరి గురించి వాళ్ళు తెలుపుకున్నట్టువి. అర్థమవుతుందా? అంటే మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఇవి ఆబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ఎంపథెటిక్ ప్రొనౌన్. అంటే నొక్కి ఒక్క నుంచి చెప్పడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ని ఎంపథెటిక్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంపథెటిక్ ప్రొనౌన్కి డిఫరెన్సెస్ అనేటివి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుపుకునే వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఎంపథెటిక్ ప్రొనౌన్స్ అంటే నొక్కి ఒక్క నుంచి చెప్పడానికి యూజ్ చేసేటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. ఎవరికి వారి గురించి చెప్పుకోవడానికి యూజ్ చేసేది రిఫ్లెక్సివ్. అర్థమవుతుందా? అదే ఎంపథెటిక్ వస్తే హీ హిమ్సెల్ఫ్ కిల్డ్. అతనే చంపాడు, ఎవరో చంపలా. హీ హిమ్సెల్ఫ్ కిల్డ్ అంటే అతనే, నొక్కి ఒక్కానించడం, అతనే చేశాడు ఆ పని అని చెప్పడానికి యూజ్ చేసేటివి ఎంపథెటిక్ ప్రొనౌన్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ లతా టాట్ హర్ సెల్ఫ్. అంటే అర్థమైంది, ఆమెకు ఆమె నేర్చుకుంది. అర్థమవుతుందా? అంటే ఎవరికి వారి గురించి చెప్పుకునేది రిఫ్లెక్సివ్. అదే ఎంపథెటిక్ వస్తే లతా హర్ సెల్ఫ్ టాట్ అంటే ఆమె నేర్చుకున్నది, ఎవరో నేర్పించడానికి ఆమె నేర్చుకున్నదని ఎగ్జాక్ట్గా నొక్కి చెప్పడానికి యూజ్ చేసేది ఎంపథెటిక్ ప్రొనౌన్. లతా హర్ సెల్ఫ్ టాట్ అంటే అర్థమైంది, లతానే నేర్చుకున్నది, ఎవరో ఆమెకి నేర్పిలా, ఆమె నేర్చుకున్నది. రిఫ్లెక్సివ్కి వస్తే లతా టాట్ హర్ సెల్ఫ్, లత తానుకు తానుగానే నేర్చుకున్నది. అర్థమవుతుందా అని దాని యొక్క మీనింగ్. అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకునేది రిఫ్లెక్సివ్, నొక్కి ఒక్క నుంచి చెప్పేది ఎంపథెటిక్. అంటే అతనే చేశాడు, ఎవరో చేయాల, అతనే చేశాడు అని చెప్పడానికి యూజ్ చేసేది ఎంపథెటిక్ ప్రొనౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్సివ్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది రిఫ్లెక్ట్ అవడాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే సంబంధాన్ని గురించి తెలియజేసేటివి అనమాట, అంటే సంబంధిత ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హూ, హూమ్, వేర్, వెన్, ఎక్సెట్రా ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే రిలేషన్ ని తెలియజేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో హూ ఈజ్ స్టాండింగ్ దేర్. అక్కడ ఎవరు నిలబడుకోండారో నాకు తెలియదు అని చెప్పడానికి. అంటే ఈ ప్రొనౌన్స్ అనేటివి ఎలా వస్తాయి? మధ్యలో వస్తాయి. అవి ఏం చేస్తాయంటే రెండు వాక్యాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అలా యూజ్ చేసే వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి? హూ, హూస్, వెన్, విచ్, ఎక్సెట్రా. అంటే ఇంతకు ముందు కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ లో ఇవే వచ్చాయి, ఇప్పుడు కూడా ఇవే వచ్చాయి. అంటే ఈ రెండింటి మధ్య మీరు కొంచెము కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇంటరాగేటివ్ అంటే అర్థమైంది క్వశ్చనింగ్. అర్థమవుతుందా? అంటే క్వశ్చన్ చేయడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి స్టార్టింగ్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ అవర్ నేమ్, వేర్ హ్యావ్ యూ గాన్ అని ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఉపయోగపడే ప్రొనౌన్స్ ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అదే ఇంతకు ముందు చెప్పుకున్నది రిలేటివ్ ప్రొనౌన్ అన్నాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఎలా ఉంటుంది? రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఐ డోంట్ నో హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఐ డోంట్ నో హూ రోట్ దట్ నావెల్. అర్థమవుతుందా? ఆ విధంగా అంటే మధ్యలో రెండిటి మధ్య సంబంధాన్ని లేదా రిలేషన్ ని తెలియజేసేది రిలేటివ్ ప్రొనౌన్.
ఇంటరాగేటివ్ ప్రొనౌన్ చూస్తే క్వశ్చన్ అడగడానికి ఉపయోగపడే ప్రొనౌన్స్ ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ రెండు మధ్య మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అంటే అక్కడ హూ, హూస్, వెన్, వేర్, వాట్, వై ఇవే ఉంటాయి, ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి. ఈ రెండింటిని ఏ సిచ్యువేషన్ యూజ్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకు చెప్పాను అనమాట. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే అర్థమైంది, ఒక క్వశ్చన్ అడగడానికి యూజ్ చేసే పదాల్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ హ్యావ్ యూ గాన్, వై ఆర్ యూ లేట్, ఇలా అడగడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అలా కాకుండా రెండింటి మధ్య సంబంధాన్ని, రెండు పదాల మధ్య కావచ్చు, రెండు వాక్యాల మధ్య కావచ్చు, సంబంధాన్ని తెలియజేయడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ 9th వన్ ఈస్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇవి ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి ఉపయోగపడే ప్రొనౌన్స్ ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్, ఎవ్రీ, ఆల్, మచ్, మోర్, మెనీ, లిటిల్, ఫ్యూ ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇవి ఏదైనా ఒక విషయాన్ని అడగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. మొత్తం ప్రొనౌన్స్ ఎన్ని రకాలు వచ్చాయి మనకు? 9. ఈ 9 ప్రొనౌన్స్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, పబ్లిక్ లో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక సెంటెన్స్ ఇచ్చేసి దానిలో ఏదైనా ఒక పదాన్ని అండర్లైన్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే ఆ అండర్లైన్ చేసిన పదాన్ని అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేయాలంటే ఇవన్నీ మీకు డీటెయిల్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ అనేది అండర్లైన్ చేశారు, దాన్ని మీరు ఏమనుకోవాలి? అది ప్రొనౌన్ అనుకోవాలి. లేదు, మచ్ అనేది ఒక వాక్యంలో అండర్లైన్ చేశారు, దాన్ని ఏమనుకోవాలి? ప్రొనౌన్ అని అనుకోవాలి. అర్థమవుతుందా? లేదు, హూ అనేది పదాన్ని అండర్లైన్ చేశారు, దాన్ని ఏమనుకోవాలి? అది ప్రొనౌన్ అని అనుకోవాలి. ఇవి కూడా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అది కూడా కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చెప్పేటప్పుడు. కాబట్టి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే ప్రొనౌన్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకసారి ప్రొనౌన్ గురించి రీకలెక్ట్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కి బదులుగా వాడే ఒక పదాన్నే ప్రొనౌన్ అని అంటాం అనమాట. ఇవి ఎన్ని రకాలు? 9 రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ లో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయింది, ప్లూరల్ అయింది. సెకండ్ పర్సన్ సింగులర్ అయింది, ప్లూరల్ అయింది. థర్డ్ పర్సన్ సింగులర్ అయింది, ప్లూరల్ అయింది అనేది మీకు డీటెయిల్ గానే చెప్పా. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే అర్థమైంది, కలిగి ఉండడం గురించి చెప్పేది పొసెసివ్ ప్రొనౌన్. అవి 2 రకాలు. ఒకటి పొసెసివ్ ప్రొనౌన్, 2 పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే కలిగి ఉండడాని గురించి తెలియజేసేది. అది ఎక్కడ యూజ్ చేస్తాం? ఆబ్జెక్ట్ స్థానంలో యూజ్ చేస్తాం అనమాట దాన్ని. నెక్స్ట్ సెకండ్ వన్ పొసెసివ్ అడ్జెక్టివ్. అది కూడా రిలేషన్షిప్ని లేదా కలిగి ఉండడాని గురించి తెలియజేస్తుంది. అది ఎక్కడ యూజ్ చేస్తాం? నౌన్కి ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే పరస్పర సంబంధాన్ని గురించి తెలియజేసేది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఒక వస్తువు లేదా వ్యక్తుల గురించి చెప్పడానికి యూజ్ చేసే ప్రొనౌన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంది? ఎవరి గురించి వాళ్ళు చెప్పుకునేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఎంపథెటిక్ ప్రొనౌన్. ఎంపథెటిక్ ప్రొనౌన్ అంటే ఏంది? నొక్కి ఒక్కానించేది. అంటే అతనే చేశాడు అని ఖచ్చితంగా చెప్పడానికి యూజ్ చేసేటివి అనమాట. నొక్కి ఒక్కానించడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ని ఎంపథెటిక్ ప్రొనౌన్స్ అని అంటాం. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంది? సంబంధాన్ని తెలియజేయడానికి, అంటే 2 మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంది? ఒక క్వశ్చన్ అడగడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే అర్థమైంది, ఏదైనా ఒక విషయం గురించి చెప్పడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. అవే ఇవన్నమాట. అర్థమవుతుందా? ఈ 9 ప్రొనౌన్స్ అనేటివి మీకు మైండ్లో ఉండాలి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా, అంటే వాటిలో ఏవేవి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ లెట్ us డిస్కస్ వర్బ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్బ్? A verb is a word which is used to indicate state, condition and action of the subject. అంటే ఒక సబ్జెక్ట్ యొక్క కండిషన్ని, స్టేట్ని లేదా యాక్షన్ గురించి తెలియజేసేదే వర్బ్. Verb is mainly divided into 2 types.
One is main verb. One is main verb. Second one is auxiliary verb or helping verb. వర్బ్ని మెయిన్గా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి మెయిన్ వర్బ్, రెండు ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్లు మనకి ఏముంటాయి? ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్, present participle verb. Main verb is divided into 4 parts. One is present verb ante V1, past verb ante V2, past participle verb ante V3, present participle verb V1 plus ing form. అంటే present tense లో 4 ఉంటాయి అన్నమాట సబ్ డివిజన్స్. ఒకటి V1, V2, V3, ఇంకొకటి V4కి ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ V1 లో ఉండి దానికి ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే అది మెయిన్ వర్బ్. మీకు మెయిన్ వర్బ్ అంటే ఏంది, ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంది ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. మెయిన్ వర్బ్ అంటే ఏంది, ఒక సెంటెన్స్లో వర్బ్ అనేది మెయిన్ పాత్రని పోషించేదాన్ని మెయిన్ వర్బ్ అంటాం. అంటే మెయిన్ వర్క్ అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ రైట్స్ ఏ నావెల్ అన్నాం, దాంట్లో మెయిన్ వర్బ్ ఏది, రైట్స్. అర్థమవుతుందా? అదేవిధంగా షీ ఈస్ రైటింగ్ ఏ నావెల్ అన్నాం, దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఏది, ఈజ్. అర్థమవుతుందా? రైటింగ్ అనేది దేని కిందకి వస్తుంది, ప్రెజెంట్ పార్టిసిపుల్ కిందకి వస్తుంది అనమాట. అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే ఒక సెంటెన్స్ చూడంగానే దాంట్లో మెయిన్ వర్బ్ ఏది, హెల్పింగ్ వర్బ్ ఏది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే మెయిన్ వర్బ్కి హెల్పింగ్గా ఉండే వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఒక సబ్జెక్టు యొక్క పనిని గురించి తెలియజేసేది మెయిన్ వర్బ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్స్ చూద్దాం. ఆక్సిలరీ వర్బ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 types. One is modal auxiliaries. Second one is primary auxiliaries. First one is modal auxiliaries. Second one is primary auxiliaries. Auxiliary verbs also divided into 2 types. One is modal auxiliaries or modal verbs. Primary auxiliaries or primary verbs. Modal auxiliaries అంటే will, would, shall, should, can, could, may, might, must, had to, ought, dare, need. These are called modal auxiliaries. These are called modal auxiliaries. మీకు మోడల్ auxiliary అంటే ఏంది, ప్రైమరీ auxiliary అంటే ఏంది ఈజీగా అర్థం అవ్వాలంటే దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వీటి గురించి మళ్ళీ మోడల్ auxiliaries అంటే ఏంది, వాటి యొక్క యాక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత డీటెయిల్గా చెప్తా. అదేవిధంగా ప్రైమరీ auxiliaries అంటే ఏంది, వీటిని మనం బీ ఫార్మ్స్ అని కూడా అంటాం. వీటి యొక్క యాక్షన్ అనేది ఒక సెంటెన్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటిలో ప్రైమరీ auxiliary ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 3 types. వన్ ఈజ్ బీ ఫార్మ్స్. ప్రైమరీ auxiliaryని తిరిగి మనము 3 partsగా డివైడ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్లో ఏముంటాయి, యామ్, is, are, was, were, be, being, been. These are called B forms. ఏమంటే B forms లో am, is, are, was, were, be, being, been. ఇవి B forms. వీటిని మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వెర్బ్స్గా కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ second one is do forms. Do, does, did, doing, done. Do, does,
did, doing, done. These are called do forms. Primary auxiliary lo first one be forms, second one do forms, third one have forms. Third one have forms. Have forms ఏమున్నాయి? Have, has, had, having. These are called have forms. Primary auxiliaries లో ఏమేమి ఉన్నాయి? be forms, do forms, have forms. be forms అంటే am, is, are, was, were, be, being, been. do forms అంటే do, does, did, doing, done. have forms అంటే have, has, had, having. These are called primary auxiliaries. అర్థమవుతుందా? verb ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం? 2 parts. One is main verb, second one is auxiliary verbs or helping verbs. Main verb is also divided into 4 parts. One is present verb V1, past verb V2, past participle V3, present participle V1 plus ing form. అదే విధంగా auxiliary verbs also divided into 2 types. One is modal auxiliaries, second one is primary auxiliaries. Modal auxiliaries అంటే ఏంటి? will, would, shall, should, can, could, may, might, must, had to, ought, dare, need. ఇవి మోడల్ auxiliaries. ప్రైమరీ auxiliaries వస్తే ఏమున్నాయి? be forms, have forms, do forms. be forms అంటే ఏంది? do forms అంటే ఏంది? have forms అంటే ఏంది? మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ verb. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ లో verb ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది టిప్స్ మీకు తెలియజేస్తా. అంటే కొండ గుర్తులాగా, అంటే కీవర్డ్స్, అంటే ఒక వర్డ్ ఈ లెటర్ తో ఎండ్ అయితే అది verb అనేది ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలనేది చెప్తా. నౌ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ టిప్స్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ verb. ఒక verb అంటే ఏంది అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి టిప్స్. ఫస్ట్ వన్ ఈస్ if the word ends with the suffix ing is called a verb. అంటే అర్థమైంది? ఏదైనా ఒక పదము ing తో కంప్లీట్ అయినట్లయితే, ing తో ఎండ్ అయినట్లయితే దానిని verb గా భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, వాకింగ్ లో ing తో కంప్లీట్ అయింది కాబట్టి ఇది verb. ప్లేయింగ్, ప్లేయింగ్ లో ing తో కంప్లీట్ అయింది కాబట్టి ఇది verb. రీడింగ్, రీడింగ్ అనేది కూడా ing తో ఎండ్ అయింది కాబట్టి ఇది verb. అంటే ఏదైనా ఒక పదము ing తో ఎండ్ అయినట్లయితే అది verb అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ed ఈస్ కాల్డ్ ఎ verb. అంటే ఏదైనా ఒక పదము ed తో ఎండ్ అయినట్లయితే దానిని మీరు verb గా భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాక్డ్, దేంతో ఎండ్ అయింది? ed తో ఎండ్ అయింది కాబట్టి అది verb. ప్లేయిడ్, దేంతో ఎండ్ అయింది? ed తో ఎండ్ అయింది కాబట్టి అది verb. కంప్లీటెడ్, దేంతో ఎండ్ అయింది? ed తో ఎండ్ అయింది కాబట్టి అది verb. verb అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏదైనా ఒక పదము ed తో ఎండ్ అయినట్లయితే దానిని verb అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ en ఈస్ కాల్డ్ ఎ verb. అంటే ఏదైనా ఒక పదము en అనే సఫిక్స్ తో కంప్లీట్ అయినట్లయితే, ఎండ్ అయినట్లయితే దానిని verb గా మీరు భావించాలి, verb గా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ eaten, ఇది en తో కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని verb గా భావించాలి. అదేవిధంగా స్పోకెన్, ఇది en తో ఎండ్ అయింది కాబట్టి ఇది verb గా ఐడెంటిఫై చేయాలి. టేకెన్, ఇది en తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని verb గా భావించాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము en అనే సఫిక్స్ తో ఎండ్ అయితే దాన్ని verb గా భావించాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ s or es ఈస్ కాల్డ్ ఎ verb. అంటే ఏదైనా ఒక పదము s తో కానీ లేదా es తో కానీ ఎండ్ అయినట్లయితే దానిని verb గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్, ఇది s తో ఎండ్ అయింది కాబట్టి ఇది verb గా భావించాలి. మీకు నౌన్ లో కూడా చెప్పా, ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ప్లూరల్ s ఈజ్ కాల్డ్ ఎ నౌన్ అని. అంటే ఏదైనా ఒక పదము ప్లూరల్ s తో కంప్లీట్ అయితే దానిని నౌన్ గా భావించాలని చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను? ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ s or es
ఈజ్ కాల్డ్ ఎ వర్బ్ అని చెప్తుండ. అంటే ఒక బేస్ వర్డ్కి ఎస్ యాడ్ చేస్తే అది నౌన్ అవుతుందని చెప్పా. ఎప్పుడు అది ప్లూరల్గా మనం భావించాల్సినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్, బుక్స్ అంటే సింగులర్ని ప్లూరల్ చేయడానికి ఎస్ యాడ్ చేస్తే నౌన్కి అది నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, వర్బ్కి ఎస్ యాడ్ చేస్తున్నాం. అది ఎప్పుడు యాడ్ చేస్తాం, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఎస్ అని కానీ యాడ్ చేస్తాం. అంటే నౌన్ ఏది వర్బ్ ఏది అనేది మీకు ఈజీగా అర్థమవుతుందా. నౌన్కి ఎస్ని యాడ్ చేస్తే అది నౌన్ అవుతుంది. వర్బ్కి ఎస్ని ఎప్పుడు యాడ్ చేస్తాం, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే. అది నౌనా వర్బ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీకు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదనమాట. నెక్స్ట్ గోస్, ఇది దేంతో ఎండ్ అయింది, ఈఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఇది వర్బ్. కమ్స్ దేంతో ఎండ్ అయింది, ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఇది వర్బ్. అంటే ఒక పదము ఎస్తో కానీ లేదా ఈఎస్తో కానీ ఎండ్ అయినట్లయితే దానిని వర్బ్గా మీరు ఐడెంటిఫై చేయాలి. దీస్ ఆర్ టిప్స్ ఆర్ కీవర్డ్స్ ఆఫ్ వర్బ్. అంటే వర్బ్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇవి కొండ గుర్తు లాంటివి. ఓకే, కాబట్టి ప్రతి వీడియోను కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతి పార్ట్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటుంది. ఈజీగా మీరు వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.